కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు 750 కోట్ల రూపాయలతో ఎంతో అభివృద్ధి చేసిన మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు కాకినాడ రూరల్ ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఎమ్మెల్యే కన్నబాబు సహకారంతో మండలాన్ని నా వంతు అభివృద్ధి చేయడం నాకు ఎంతో ఆనందదాయకమన్నారు. వారికి నా తోటి ఎంపీటీసీలకి రూరల్ నియోజకవర్గం ప్రజలకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలని. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కన్నబాబుని, ఎంపీగా చలమలశెట్టి సునీల్ని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరుకుంటున్నారని తెలియజేశారు. మాట ఇస్తే మడమ తిప్పని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా రావాలని ఆకాంక్షించారు. ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి మా కురసాల కన్నబాబు గారికి నా నమస్కారములు. మరలా మా కన్నబాబు గారే పరిపాలించాలని, రాష్ట్రంలో ఏ శాసనసభ్యులు లేనంత మంచి పేరు తెచ్చుకున్నటువంటి మా కన్నబాబు గారు మంచి మనిషి, ఓర్పు సహనంతో ఎవరు ఏ టైంలో వెళ్ళినా సమాధానం చెప్పే తీరు చూసి అందరూ ఎంత చక్కటి ఎమ్మెల్యే, ఈయనే మళ్ళా రావాలి అని అందరూ అంటుంటే నేను రూరల్ ఎంపీగా ఎంతో ఆనందిస్తున్నాను. మండలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఇంద్రపాలెం నుంచి కొవ్వాడ వరకు ఆర్ఎన్బి రోడ్డు శాశ్వత నిర్మాణం చేయించారు. ఇంటింటికి కొళాయి జలజీవన ద్వారా కొళాయి కలెక్షన్లు, మళ్ళీ మంచినీటి సౌకర్యాలు, మళ్ళీ వాటర్ ట్యాంకులు, కమ్యూనిటీ హాళ్ళు, ఎన్నో సౌకర్యాలు చేస్తూ పరిపాలిస్తున్నటువంటి మా కన్నబాబు గారికి మా నియోజకవర్గ ప్రజలు, గౌరవ ఎంపీటీసీలకి, గౌరవ సర్పంచులు, నియోజక ప్రజలు అందరూ ఒకే మాట ఒకే బాటలో ఉండి మా కన్నబాబు గారిని మళ్ళా ఎమ్మెల్యేగా రావాలని కోరుకుంటూ మేమందరము శ్రమించి కష్టపడి ప్రతి ఇంటికి వెళ్ళి కన్నబాబు గారు చేసిన ప్రతి పని తెలియపరుస్తూ, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ